మీరిప్పుడు చూస్తుంది మన హైదరాబాద్‌కి అతి దగ్గరలోనే ఉన్న ఒక శక్తివంతమైన గణపతి దేవాలయాన్ని. ఈ దేవాలయం వచ్చేసి రుద్రారం అనే గ్రామంలో ఉంటుంది. చాలా శక్తివంతమైన దేవాలయంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. 11 వారాల పాటు 108 ప్రదక్షిణాలు ఈ స్వామివారిని నమ్మి తిరిగితే తప్పనిసరిగా ఆ కోరిక తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో ఉన్న స్వామివారి ప్రత్యేకత ఏందంటే, ప్రతి సంకష్టహార చతుర్దశికి స్వామివారు పెరుగుతూ ఉంటారు. మొదట ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులు చూసినప్పుడు స్వామివారు 2 అడుగుల ఎత్తులో ఉండేవాడు. ఇప్పుడు 4 అడుగుల ఎత్తు వరకు పెరగటం జరిగింది. ప్రతి సంకష్టహార చతుర్దశికి స్వామివారి పెరిగే విధానాన్ని స్పష్టంగా మనం చూడవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ స్వామివారి వెనక భాగములో శ్రీచక్రం, చేతిలో శివలింగాకారం, నుదుటన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆయుధం కనిపిస్తుంది. కాబట్టి ఈ స్వామివారిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని, అందరి దేవతల శక్తి మనకి కలుగుతుందని, అందుకోసమే ఈ స్వామివారిని నమ్మి ఈ దేవాలయంలో ముడుపు కట్టిన 108 ప్రదక్షిణాలు తిరిగిన ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచే స్వామివారు ఇక్కడ వెలిసి ఉండి భక్తుల చేత పూజలందుకుంటూ ఉన్నాడు. ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా స్వామివారికి అభిషేకం నిర్వహించి సింధూర లేపనం గావించాలి. ఆ తర్వాత ఆ సింధూరాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి ప్రతిరోజు గణపతి నామాన్ని స్మరిస్తూ నుదుటిన ధరిస్తే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందంట. అదే విద్యార్థులైతే సరస్వతి మాత కటాక్షం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో స్వామివారితో పాటు మనకి ఆంజనేయ స్వామి, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ దేవాలయానికొచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి, మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి విన్నవించుకొని ముడుపు కడితే, ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది. ఈ దేవాలయంలో మనకి నవగ్రహ మండపం కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఇక్కడ శని పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు భక్తులు. మన హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న ఒక శక్తివంతమైన గణపతి దేవాలయం. మీరందరూ కూడా ఎళ్లి స్వామివారిని దర్శించుకోండి. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఫుల్ వీడియో రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. వాచ్ ఇట్. మీరిప్పుడు చూస్తుంది